జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుండి ఒక 7 రోజుల కాలం పాటు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారు ఈ వారాన్ని ప్రతికూలంగా మొదలుపెట్టి సానుకూలమైన ఫలితాలను దక్కించుకుంటారు. ఈ వారం ఈ రాశి వారికి ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ వ్యాపారస్తులకు మాత్రం చక్కటి అనుకూలతలు ఉన్నాయి. భారీ వ్యాపారాలు చేస్తున్న వారికి, పరిశ్రమలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి, శక్తికి మించి రుణాలు పెట్టి ఇల్లును కొనుగోలు చేస్తున్నాం అనేవారికి ఇది అనుకూలమైన కాలం అవుతుంది. అలాగే వాహనం కొనుగోలు చేయడానికి లేదా వాహన మార్పులకు కూడా ఇది బెస్ట్ టైం అవుతుంది. పెండింగ్లో ఉన్న ఫైల్స్ కూడా మళ్ళీ మొదలవుతాయి. కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేవారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. బిల్స్ శాంక్షన్ అవ్వడానికి, లోన్స్ అప్రూవ్ అవ్వడానికి ఇది సరైన సమయం అవుతుంది. మిషనరీ వ్యాపారాలు చేసేవారికి, బట్టల దుకాణాలు ఉన్నవారికి, బంగారు వ్యాపారస్తులకు, పాలు మరియు పాడి పరిశ్రమల వారికి టైం బాగుంది. సాధారణ ఉద్యోగాలు చేస్తున్న కుంభరాశి వారికి కూడా ఈ రోజువారి యొక్క కెరియర్పై ఒక స్పష్టత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడడానికి కొత్తవైన పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఆరోగ్యం కాస్త నలతగా ఉంటుంది. చర్మ సంబంధ వ్యాధులు, తలనొప్పి, డిప్రెషన్ లాంటివి మిమ్మల్ని బాధించవచ్చు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ వారం కుంభరాశి వారికి గురువారం, శుక్రవారం మరియు శనివారాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం హస్త నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుండి 7:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:28 వరకు. వర్జం ఉదయం 11:04 నుండి 12:51 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి ఉపనయనాలకు, గృహ ప్రవేశాలకు కాలం అనుకూలంగా ఉంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాల యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో మనం ఈ రోజున ఎంత విస్తారంగా సూర్యారాధన చేస్తే అంత శుభప్రదమైన యోగాలను పొందుతారు. లేవు అన్న పదం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈరోజు యథాశక్తిగా సూర్యారాధన చేయండి. సూర్యుడి ప్రీతిగా దాన ధర్మాలు చేయండి. మాంసాహారం అస్సలు తీసుకోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. క్షవరం చేసుకోకూడదు. ఉపవాసం ఉండడం లాంటి నియమాలను పాటించి సూర్యుడి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి వచ్చింది. మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి గొప్ప విశిష్టత ఉంది. అందుకే గణపతిని కూడా యథాశక్తిగా పూజించాలి. నువ్వుల ఉండను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈ రోజంతా మనం ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.